నా పేరు మహమ్మద్ బాబా. బాబా మీరేం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను. మీరు కూడా డ్రైవింగ్ అవును. ఆటోనేనా? లేదు, ఆటో కార్ నడుపుతాను. కార్ నడుపుతారు. ఎట్లుంది డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లుంది? తగ్గిపోయింది అన్న, ఇంతకుముందు ఉన్నట్టు లేదు, ఇప్పుడు ఆ, చాలా తగ్గిపోయింది. ఓకే. ఇబ్బందులు, రేటు పెరుగుతలేవు కానీ ఆ, పెట్రోల్ డీజిల్ అన్ని పెరుగుతున్నాయి, అవును, బాగా రేటు రేటు పెరగట్లేదు. ఆ. మీరు ఎక్కడ ఉంటారు? ఏరియాలో నేను ఇక్కడనే ఉంటా, శ్రీరామ్ నగర్ లో శ్రీరామ్నగర్లో ఉంటారు. శ్రీరామ్ నగర్, జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. సో ఎట్లుంది జూబ్లీస్ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, సో ఎట్లుంది అంటే ప్రజలు ఎట్లా ఏమనుకుంటారు? రిజల్ట్ బాగానే ఉంది, నడుస్తుంది కానీ పని ఎక్కువ ఏం కాలేదు, తక్కువ ఉన్నాయి, ఇంకా పని చేయాల్సి ఉంది. అన్న చేస్తుంది కానీ చాలా స్లోగా నడుస్తుంది. ఓకే. అంటే కాంగ్రెస్ పేరే చెప్తున్నారు చాలా జనాలు. కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిపి చేస్తున్న పని అని కాంగ్రెస్ వైపే ఉంటున్నారు జనాలు. ఓకే. సో మీరు ఇప్పుడు బై ఎలక్షన్ జరిగింది కదా మొన్న, నవీన్ యాదవ్ గెలిచిండు. సో మరి ఇంతకు ఉన్న గోపీనాథ్ హయాంలో ఎట్లుండే, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఎట్లా ఉంది? గోపీనాథ్ గెలిచినప్పుడు మన ఏరియాలో డెవలప్మెంట్ కాలేదన్న, కాలేదు. ఇప్పుడు నడుస్తుంది, డెవలప్మెంట్ మంచిగా నడుస్తుంది. ఓకే. ఇంతకుముందు అన్న గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు నడుస్తుంది, బాగా నడుస్తుంది. ఓకే. ఆ. సో ఇప్పుడు మీ ఆటో స్టాండ్ల ఏరియాలలో ఉంటారు కదా మీ దోస్తులు, ఏంది వాళ్ళ సమస్యలు ఎట్లున్నాడు? ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కారోబార్ నడుస్తుందా? అది స్టార్టింగ్ లా కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మీడియం గా నడుస్తుంది, ఓకే. ఉన్నాయి అట్లా నడుస్తుంది, మరి చూస్తున్నారు అంతే. అంతే. ఓకే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎట్లా ఉంటుంది హవా ఈడ? ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం మధ్యలో నడుస్తుంది, అదే ఉంటుంది కదా. ఓకే. టీఆర్ఎస్ మరి? టీఆర్ఎస్ స్లోగా ఉంది కొంచెము, ఓకే. ఈ ఇద్దరు కలిసి చేస్తున్నారని ఛాన్స్ వీళ్ళకే ఉంది, వీళ్ళకే ఎంఐఎం ఎక్కువ కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. సో అవును. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రావాలనుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ బాగుంటుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుంటుందా? ఇప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే 10 years ఇబ్బందిలో ఉంది, అలాగే కాంగ్రెస్ కూడా నడుస్తుంది, 10 years లో ఇబ్బంది ఉంటుంది, 5 years తర్వాత ఇది కూడా లెవెల్ గా వచ్చినట్లు ఉంది అంతే. ఓకే. అవును. సో మరి ఈ పథకాలు అందుతున్నాయా రేవంత్ రెడ్డి సర్కార్లో? ఇప్పుడు చాలా రోజు ఉంది కానీ నడుస్తుంది, స్లోగానే ఉంది. అంటే అన్ని ఇస్తా అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇస్తుండో ఏమో తెలియదు, కానీ అన్ని ఇవ్వలేదు, కొంచెం ఇచ్చిండు, కొంచెం నడుస్తున్నాయి. ఇంకా ఓకే. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు, ఫ్రీ బస్ నడుస్తుంది, సన్నబియ్యం వచ్చింది, కరెంటు, కరెంట్ కూడా కొందరికి ఇచ్చిందో కొందరికి ఇవ్వాల్సి ఉంది, నడుస్తుంది అది కూడా. ఇప్పుడు మీ ఏరియాలో ఏమైనా సమస్యలు అంతా చాలా ఉన్నాయి అన్న, వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, స్లోగా నడుస్తుంది పని, నడుస్తుంది పని. ఓకే. ఏంది మరి ఈసారి ఓటు ఎవరికి మరి? మన ఓటు అంటే కాంగ్రెస్కే ఉంటుంది అన్న, కాంగ్రెస్కేనా? పక్కా కాంగ్రెస్కే ఉంటుంది. ఓకే. రైట్. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.